ఈ చిన్న విషయం తెలియక 12,000 వరకు నష్టపోతున్న మహిళలు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న ఒక కేంద్ర ప్రభుత్వ పథకమే ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన (PMMVY). గర్భిణీ మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం వల్ల మొదటి సంతానానికి మొత్తం 5,000 వరకు 2 విడతలుగా అందజేస్తారు. గర్భధారణ నమోదు ప్లస్ ANC చెకప్ తర్వాత 3,000, శిశువు జననం మరియు 14 వారాల టీకాలు పూర్తయ్యాక 2,000 అందజేస్తారు. అదనంగా జనని సురక్ష యోజన (JSY) కింద ఆసుపత్రి ప్రసవానికి ప్రోత్సాహకం మరో 1,000 రూపాయలు అందజేస్తారు. మొత్తం సగటున 6,000 వరకు లభిస్తుంది. రెండవ సంతానం ఆడపిల్ల అయితే మాత్రమే PMMVY 2.2 ప్రకారం ప్రసవం తర్వాత ఒక్క విడతలో 6,000 వరకు అందజేస్తారు. ఆడపిల్లల పుట్టుబడి ప్రోత్సహించడమే దీని లక్ష్యం. అంగన్వాడీ కేంద్రాలలో లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ అయిన 6 నెలల్లోపు రిజిస్టర్ చేసుకోవాలి. 19 years అండ్ అబోవ్ వయసున్న ప్రెగ్నెంట్ మహిళలు, మెటర్నిటీ వల్ల వేతన నష్టం ఎదుర్కొంటున్న మహిళలు, మొదటి సంతానం లేదా రెండవది ఆడపిల్ల అయితే శిశువు పుట్టిన 270 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. PMJAY, ఈ-శ్రమ్, PM కిసాన్ పథకాలలో అర్హులైన మహిళలు మరియు మహిళా రైతులు, 8 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్నవారు, BPL రేషన్ కార్డు ఉన్నవారు, దివ్యాంగులు, NFSA రేషన్ కార్డు కలిగిన మహిళలు దీనికి అర్హులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, ఇప్పటికే ఇతర మాతృత్వ ప్రయోజనాలు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంకు ఖాతా, ANC, జనన అండ్ టీకాల వివరాలు తప్పనిసరి. ఈ పథకం ద్వారా తల్లి ఆరోగ్యం, శిశువు ఆరోగ్యం మరియు ఆడపిల్లల రక్షణకు బలమైన మద్దతు లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఉమంగ్ యాప్ లేదా స్క్రీన్పై చూపిస్తున్న వెబ్సైట్లో చూసి అప్లై చేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్ని ఫాలో అవ్వండి.